హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 1 మార్చ్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్, అడిషనల్ పేపర్ అనాలిసిస్, అదేవిధంగా అడిషనల్ జీకే వీడియోస్ కూడా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్తో నాకు తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి. గైస్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ ప్లాట్ఫామ్ అకాడమీ. సో వీళ్ళు వచ్చేసి నో మోర్ బ్రేక్స్ ఇన్ యువర్ ప్రిపరేషన్ అనే ప్లాన్తో ఎవరైతే 1 year అండ్ అబోవ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారు ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా 6 months ఎక్స్టెన్షన్ అయితే పెంచబోతున్నారు. అండ్ దీనికోసం మీరు చేయాల్సింది కింద డిస్క్రిప్షన్లో మన కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మీరు వాడితే సరిపోతుంది. EDU Tech 10 అనే కోడ్. అంటే ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళకి 6 months ఎక్స్టెన్షన్ అయితే అప్లికేబుల్ అవుతుంది. ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించి కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. Group 1, 2 ఎగ్జామ్స్కి సంబంధించి 3 ఎడ్యుకేటర్ల ద్వారా మార్చ్ 2న ఈ స్పెషల్ బ్యాచ్ అయితే క్రియేట్ చేయబోతున్నారు. అండ్ అదేవిధంగా ఎండోమెంట్ పేపర్ 2కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ అయితే ఉందండి. సో ఈ సిరీస్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 minutes ఉంటుంది. ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ఇది హిందూ టెంపుల్ సిస్టమ్, ఇండియన్ ఆర్కిటెక్చర్ అండ్ అర్థమెటిక్ మీద ఉంటుంది. ఇది వచ్చేసి మార్చ్ 5th 2 PM ఉండబోతుంది. అండ్ అందులో ఎవరైతే పర్సంటేజ్ వైడ్గా ర్యాంక్ 1 నుండి 4 వరకు ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ అయితే ఇస్తారనమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్కి ఫ్రీ మాక్ టెస్ట్ ఉందండి. ఇది ఒక్కొక్క పేపర్ వచ్చేసి 100 ప్రశ్నలు కలిగి ఉంటుంది. అండ్ 100 నిమిషాలు అయితే టైం ఇస్తారు. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇది పాలిటీ, ఎకానమీ అండ్ ఫిజికల్ జాగ్రఫీ మీద ఉంటుందన్నమాట సిలబస్. ఇందులో కూడా ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు అయితే ర్యాంక్ సంపాదిస్తారు. వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ ఇస్తారనమాట సబ్స్క్రిప్షన్ మీద. ఇది మార్చ్ 6th 2 PM ఉండబోతుంది. అదేవిధంగా వీకెండ్ మారథాన్ కూడా ఉందండి. Group 4 ఎగ్జామ్స్కి సంబంధించి పర్టికులర్గా మల్టీ చాయిస్ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మొత్తం 8 ఎడ్యుకేటర్ల ద్వారా ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. మార్చ్ 4th 7 AM స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా వీకెండ్ మారథాన్ కూడా ఉందండి. ఇందులో ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారు, ఇది మల్టీ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా స్పెషల్ సిరీస్ స్టార్ట్ చేశారు. మార్చ్ 5th నుండి 6th వరకు ఉంటుంది. 7 AMకి మొత్తం 8 ఎడ్యుకేటర్ల ద్వారా. అండ్ మీరు ఇక్కడ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి వచ్చే ఫ్యూచర్లో ఏంటంటే మొత్తం సిలబస్ అయితే కవర్ చేస్తారండి. అదేవిధంగా కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. మీకు నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా అయితే నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్, బట్ ప్లస్లో మాత్రం అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రీలో మాత్రం అన్నీ కూడా లిమిటెడ్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఇక్కడ 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా 1700 రూపాయలు. కానీ నేను డిస్క్రిప్షన్లో ఇక్కడ మీకు షో చేస్తుంటాను. EDU Tech 10 అనే కోడ్. ఈ కోడ్ వాడితే 1700 కాస్త 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. అంటే 10% డిస్కౌంట్ ఇస్తారు. మీరు ఏ మంత్ అంటే మీరు ఎన్ని మంత్స్కి తీసుకున్నా మీకు అది అప్లికేబుల్ అవుతుంది. ఎవరైతే ఇంటి దగ్గర నుండి కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. చేయండి గైస్, మస్ట్గా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అది నాకు చాలా బూస్టింగ్ ఇస్తే. అదేవిధంగా మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ అండి. బాలల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించిన కొత్త నినాదం ఏమిటి? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే భవిష్యో రక్షితి రక్షిత్. ఓకే, యాక్చువల్గా హిందీలో వచ్చిందండి నినాదం. హిందీలో మాత్రమే ప్రజెంట్ చేశారు. మరి పర్టికులర్గా ఎందుకో నాకు తెలియదు. అయితే అదేంటో చూద్దాం. అయితే మహిళలు మరియు శిశు అభివృద్ధి మంత్రి అయిన స్మృతి ఇరానీ గారు న్యూఢిల్లీలోని ఎర్రకోటలో 17వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా, ఓకేనా, అంటే NCPCR ఏర్పాటు 17 సంవత్సరాలు అవుతుందన్నమాట. ఆ డేని పురస్కరించుకొని భవిష్యో రక్షితి రక్షిత్ అనే ఒక నినాదాన్ని ఆమె స్టార్ట్ చేశారనమాట. అంటే దీని యొక్క ఫుల్ మీనింగ్ ఏంటి అంటే భవిష్యత్తును, అంటే మన పిల్లలను రక్షించాలని ఈ కొత్త నినాదం అయితే చెప్తోంది. అండ్ అత్యున్నత త్యాగం చేసిన BSF జవాన్లు, అంటే పిల్లలు రక్షించడంలో, అంటే చైల్డ్ ట్రాఫికింగ్లో, అంటే సరిహద్దులు దాటించడంలో ఆ టైంలో BSF వాళ్ళు జవాన్లు చేసిన పర్టికులర్ ఏదైతే సేవ ఉంటుందో దాన్ని ఆమె ప్రశంసించారు. అండ్ అదేవిధంగా అత్యున్నత త్యాగం చేసిన BSF జవాన్ల పిల్లలకు మానసిక, సామాజిక కౌన్సిలింగ్ అండ్ మద్దతు అందించడానికి ఉద్దేశించిన సహారా అనే ప్రత్యేక చొరవను కూడా ఆమె ఈరోజు BSFతో కలిసి స్టార్ట్ చేశారనమాట. అయితే NCPCR అంటే ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. అంటే పర్టికులర్గా ఇది జాతీయంగా పిల్లల యొక్క హక్కులను రక్షించే ఒక కమిషన్. అండ్ భవిష్యో రక్షిత్ దాని అర్థం ఏంటంటే ఫుల్ ఫామ్లో, అంటే హిందీ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేస్తే వచ్చిన అర్థం ఏంటి అంటే ప్రొటెక్ట్ ద ఫ్యూచర్. ఓకే, తర్వాత సెకండ్ వన్ అండి. భారత వైమానిక దళం యొక్క వెస్టర్న్ కమాండ్కు ఎవరు కమాండర్గా నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే శ్రీకుమార్ ప్రభాకరన్ అండి. శ్రీకుమార్ ప్రభాకరన్ ఇతనే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఢిల్లీలోని భారత వైమానిక దళం యొక్క వెస్టర్న్ కమాండ్కు ఎయిర్ మార్షల్ అయిన శ్రీకుమార్ ప్రభాకరన్ కమాండ్గా బాధ్యతలు స్వీకరించారండి. ఎయిర్ మార్షల్ అంటే ఏంటి అంటే హెలికాప్టర్, అంటే పర్టికులర్గా ఎయిర్ ఫోర్స్లో ఆ వెహికల్స్ నడిపే వ్యక్తి అనమాట. అతనికి కమాండ్గా బాధ్యతలు అయితే అప్పచెప్పడం జరిగింది.
రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం ఎయిర్ మార్షల్ పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశారనమాట. అండ్ 1983లో ఆయన ఐఏఎఫ్లో జాయిన్ అయ్యారు. అండ్ ఆయన MiG-21 పైలట్లో బాగా అనుభవం ఉన్న వ్యక్తి. అదేవిధంగా అతనికి క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా ఆయనకు గుర్తింపు ఉంది. ఎయిర్ మార్షల్ శ్రీ ప్రభాకర్ దాదాపు 500 గంటల పాటు విమానం నడిపిన రికార్డు ఉంది అతనికి. అండ్ అతను DSSCలో డైరెక్టింగ్ స్టాఫ్గా, కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ కమాండెంట్గా, ఈజిప్ట్లోని కైరాలోని ఇండియన్ మిషన్లో డిఫెన్స్ అటాచర్గా, అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. తర్వాత 3 ప్రెసిడెంట్ ఎస్టేట్లో ఓకేనా ప్రెసిడెంట్ ఎస్టేట్లో కొత్తగా అభివృద్ధి చేసిన ఆరోగ్య వనాన్ని ఎవరు ప్రారంభించారు అంటే శ్రీ రామ్నాథ్ కోవింద్. శ్రీ రామ్నాథ్ కోవింద్ ఎవరండి? మన దేశానికి ప్రస్తుత ప్రెసిడెంట్ అనమాట. చూడండి, రాష్ట్రపతి ఎస్టేట్లో కొత్తగా అభివృద్ధి చేసిన ఆరోగ్య వనం ఆయుర్వేద ఉద్యానవనాన్ని గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా దాని నార్మల్గా పేరు వచ్చేసి ఆరోగ్యవనం. ఫుల్గా చదువుకుంటే కిందన ట్యాగ్ కూడా ఆయుర్వేద ఉద్యానవనాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఈరోజు నరేంద్ర మోదీ గారి సమక్షంలో స్టార్ట్ చేశారు. 6.6 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆరోగ్యవనం అనేది యోగా చేసుకోవడానికి అండ్ అదేవిధంగా చక్కటి మొక్కలతో ఆరోగ్యంగా మంచి గాలిని అందించే అవకాశం కలిగి ఉంటుందన్నమాట. ఇందులో మొత్తం 215 మూలికలతో కలిగిన మొక్కలైతే నాటడం జరిగారు. ఈ వనంలో ఎక్కువగా ఉన్నవి నీటి ఫౌంటైన్లు, యోగా చేసుకోవడానికి స్టేజ్లు, నీటి కాలువలు, లోటస్ పాండ్ అండ్ వ్యూ పాయింట్లు ఉన్నాయి. తర్వాత 4th వన్ అండి, ఏ సంస్థ సహ వ్యవస్థాపకుడు మేనేజింగ్ డైరెక్టర్ అస్నీర్ క్రోవర్ రాజీనామా చేశారు అంటే భారత్ పే అండి. చూడండి, భారత్ పే అనేది యాక్చువల్గా UPI పేమెంట్ సిస్టమ్కి సంబంధించిన యాప్ అండి. ఇది ఫిన్టెక్ కంపెనీ అని చెప్పొచ్చు, అంటే టెక్నాలజీ కంపెనీ. ఈ ఫిన్టెక్ యూనికార్న్ అయిన భారత్ పే వ్యవస్థాపకుల్లో ఒకరైన అస్నీర్ గ్రోవర్ గుర్తుపెట్టుకోండి, తన మేనేజింగ్ డైరెక్టర్ పదవికి మాత్రమే రాజీనామా చేశారు. కంపెనీ బోర్డు మెంబర్లు, కీలక పెట్టుబడిదారులు ఆయనకు నెలకొన్న కొన్ని విభేదాల కారణంగా ఆయన స్వతంత్రంగా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అండ్ 1 వీక్ ముందే ఆ కంపెనీలోని కంట్రోల్స్ హెడ్గా ఉన్న ఆయన భార్య మాధురి జైన్స్ గ్రోవర్ కూడా ఆర్థిక అవకతవకలను పాల్పడినట్లుగా ఆరోపణలు రావడంతో ఆమె ఆ సంస్థ నుండి అయితే తప్పుకుంది. ఆమె తప్పుకున్న 1 వీక్లోనే ఈయన కూడా మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుండి తప్పుకోవడం జరిగింది. తర్వాత 5th వన్ అండి, భారతదేశం పాకిస్తాన్ సింధు జలాల వార్షిక సమావేశం 2022 ఎక్కడ జరిగింది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ చూసినట్టయితే ఇస్లామాబాద్. యాక్చువల్గా ఇది March 1 నుండి March 3 వరకు జరుగుద్ది. బట్ నేను ఇది చేసేటప్పటికి ఆల్రెడీ మీటింగ్ అయ్యింది కాబట్టి జరిగింది అని క్వశ్చన్లో అడిగాను. ఫ్యూచర్లో కూడా అలాగే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. భారత్, పాకిస్తాన్లు ఈ రోజు నుంచి ఇస్లామాబాద్లో శాశ్వత ఇండస్ కమిషన్ వార్షిక సమావేశాన్ని అయితే నిర్వహించాయి. ఇండస్ వాటర్ కమిషన్కి చెందిన భారత ప్రతినిధి బృందం. యాక్చువల్గా చెప్తాను మీకు క్లారిటీగా అసలు ఇండస్ వాటర్ కమిషన్ ఏంటి అనేది. అయితే ఇందులో భారత ప్రతినిధి బృందం వాఘా సరిహద్దు గుండా పాకిస్తాన్కి అయితే వెళ్ళింది. జల వివాదాలపై 3 రోజుల చర్చలు, అంటే March 1 నుండి 3 వరకు అయితే జరుగుతుంది. భారత ప్రతినిధి బృందానికి భారత జల కమిషనర్ అయిన ప్రదీప్ కుమార్ సక్సేనా దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మీరు ఒక్కసారి ఇమేజ్ను గమనించినట్టయితే ఇక్కడ చూసినట్టయితే పాకిస్తాన్ అండ్ ఇది వచ్చేసి ఇండియా అండి. అండ్ ఇక్కడ మనం చెప్పుకుంటుందే ఇదే ఇండస్ జలసంధి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే దీని మీద ఆధారపడి చీనాబు, సుట్లేజు అండ్ అదేవిధంగా జేలియం నదులైతే ఉండడం జరిగింది. ఇవన్నీ కలిసి ఇండస్ నదిగా అయితే ప్రవాహం జరుగుతుంది. ఇది వచ్చేసి ఇండియా అండ్ పాకిస్తాన్కి కనెక్టింగ్ ఉంది కాబట్టి దీని మీద ఆల్రెడీ కొన్ని వివాదాలు ఉన్నాయి. ఈ జలాన్ని పంచుకోవడంలో కొన్ని వివాదాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవడానికి, వాటి మీద సమన్వయం పాటించడానికి ఏర్పాటైందే ఈ కమిషన్ అనమాట. అండ్ పర్మనెంట్ ఇండస్ కమిషన్ అంటారు, దీన్ని PIC అంటారు. దీని లాస్ట్ మీటింగ్ 2021 March 23 నుండి 24 వరకు న్యూఢిల్లీలో జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరుగుతుంది. 1960లో భారతదేశం మరియు పాకిస్తాన్ల మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందంలోని నిబంధనల ప్రకారం ఇద్దరు కమిషనర్లు ప్రతి సంవత్సరం కనీసం ఒకసారి భారతదేశం పాకిస్తాన్లో ప్రత్యామ్నాయంగా కలుసుకోవాలి. COVID-19 మహమ్మారి కారణంగా 2020లో ఈ మీట్ జరగల. అండ్ పర్మనెంట్ ఇండస్ కమిషన్ అనేది, ఇండస్ అంటే ఏం లేదండి, ఇంగ్లీష్లో ఇండస్ అంటాం, అదే తెలుగులో అనుకోండి సింధు అంటే సింధు నది అంటాం. అయితే ఈ సింధు జలాల ఒప్పందం యొక్క లక్ష్యాలు అండ్ ఆ రూపురేఖలను అమలు చేయడానికి నిర్వహించడానికి రూపొందించబడింది భారతదేశం మరియు పాకిస్తాన్ అధికారులతో కూడిన ద్వైపాక్షిక కమిషన్. దీన్నే మనము పర్మనెంట్ ఇండస్ కమిషన్ అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత 6th వన్ అండి, ఇటీవల యునైటెడ్ కింగ్డమ్తో ఏ దేశం సమగ్ర వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసిందంటే న్యూజిలాండ్ అండి.
ఇవ్వండి ఆ మీటింగ్ సంబంధించి అగ్రిమెంట్ సంబంధించిన ఫోటో. యునైటెడ్ కింగ్డమ్ న్యూజిలాండ్తో సమగ్ర వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇది యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన వస్తువులు, వాటి సేవలు అండ్ అదేవిధంగా అతిపెద్ద భారీ వ్యాపారాలకు సంబంధించిన అడ్డంకులు ఏవైతే ఉన్నాయో రెండు దేశాల మధ్య అవి తొలగిపోతాయి అన్నమాట. ఇకపై బ్రిటిష్ వ్యాపారాలకు కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఈ ఒప్పందంపై యునైటెడ్ కింగ్డమ్ వాణిజ్య కార్యదర్శి అన్నే మేరీ ట్రెవిలియన్ అండ్ న్యూజిలాండ్ వాణిజ్య అండ్ ఎగుమతి వృద్ధి మంత్రి డామియన్ ఓ కానర్ సంతకం చేశారు. తర్వాత 7th వన్ అండి, క్యూఆర్ కోడ్ ఆధారిత అభిప్రాయ వ్యవస్థ మరియు ఈ చిత్తా పోర్టల్ను ఏ ప్రాంత పోలీసులు ప్రారంభించారంటే ఢిల్లీ అండి. సో ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనమాట ఆయన. చూడండి, డిజిటల్ మెరుగుదల దిశగా ఢిల్లీ పోలీసులు ఇప్పటికే కొన్ని వెబ్సైట్లను పునరుద్ధరించడము, అదేవిధంగా క్యూఆర్ కోడ్ ఆధారిత అభిప్రాయ వ్యవస్థను అండ్ ఈ చిత్తా పోర్టల్ను అయినా ప్రారంభించడం జరిగింది. వాళ్ళు ఫీడ్బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రజలతో 2 మార్గాల కింద, అంటే ఏమీ లేదండి. సో ఇప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, మనం కొన్ని చెప్పాలనుకుంటున్నాము పోలీసులకి, పోలీస్ స్టేషన్ మనం మీట్ అవ్వకుండానే సో పోలీస్ స్టేషన్ సందర్శించే పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోలీస్ స్టేషన్లో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వచ్చు అనమాట. పోలీసులు పబ్లిక్ ఇంటర్ఫేస్లో వాళ్ళ యొక్క సిచ్యువేషన్ మెరుగుపరుచుకోవడానికి అది బాగుంటుందన్నమాట. అంటే మనము స్కాన్ చేసి వాళ్ళకి మనం ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు ఏదైనా విషయం మీద. అండ్ అదేవిధంగా ఈ చెత్త పోర్టల్ కూడా తీసుకొచ్చారు. ఈ చెత్త పోర్టల్ అనేది పర్టికులర్గా ఎవరైతే పోలీసులు ఉంటారో ఆ పోలీసులకి సంబంధించి పారదర్శకతను ఫాలో అవ్వడానికి, అదేవిధంగా అందులో ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలకి వాళ్ళకి సంబంధించి సో అన్ని డీటెయిల్స్ను అప్డేట్ చేయడానికి సమగ్రంగా డేటాని పొందుపరచడానికి ఈ చెత్తా పోర్టల్ని అయితే వాడుతున్నారనమాట. తర్వాత 8th వన్, ఉక్రెయిన్పై దాడికి కారణంగా ఇంటర్నేషనల్ ఐస్ హాకీ ఫెడరేషన్ ఏ 2 దేశాలు నిషేధించింది అంటే రష్యా అండ్ బెలారస్ అండి. ఇది మనం చూసుకోవచ్చు ఇంటర్నేషనల్ ఐస్ హాకీ ఫెడరేషన్ యొక్క లోగో. సో దీన్ని IIHF అంటారు షార్ట్కట్లో. అండ్ ఉక్రెయిన్పై దాడి చేస్తుంది కదా రష్యా, దానికి ప్రతిస్పందనగా రష్యా అండ్ బెలారస్ తమ ఈవెంట్ల నుండి తదుపరి నోటీస్ వచ్చే వరకు ఆ 2 దేశాలని ఈ ఇంటర్నేషనల్ ఐస్ హాకీ ఫెడరేషన్ నుండి బ్యాన్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఉక్రెయిన్పై రష్యా కొనసాగుతున్న సైనిక దండయాత్ర మధ్య అంతర్జాతీయ ఈవెంట్లలో పోటీ పడకుండా రష్యన్ అథ్లెట్లను నిషేధించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా సంస్థలు ఈ ప్రకటన చేయడానికి అంగీకరించాయి. అండ్ బెలారస్ ఉక్రెయిన్పై దండయాత్రకు కీలక వేదికగా మారింది. యాక్చువల్గా ఏంటంటే ఈ ఉక్రెయిన్కి వెళ్ళాలంటే అంటే ఉక్రెయిన్ చుట్టుముట్టడానికి రష్యా అయితే ఒక భాగంగా ఉంటే ఇంకొక భాగానికి మనకి బెలారస్ కూడా ఉందన్నమాట. కాబట్టి అక్కడి కూడా సైనికుల్ని ఉక్రెయిన్ మీద దాడి చేయడానికి సహకరిస్తుందన్నమాట బెలారస్ దేశం. అందుకే దాన్ని కూడా బ్యాన్ చేశారు దీని నుండి. అయితే ఫిఫా అండ్ UEFA ఈ 2 అంతర్జాతీయ ఫుట్బాల్ నుండి రష్యన్ జట్లను సస్పెండ్ కూడా చేసింది. రష్యా యొక్క 2023 ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్ హోస్టింగ్ రైట్స్ను కూడా రద్దు చేసింది. తర్వాత 9, ఏ సంస్థ CEO కమ్ MDగా పనిచేసేందుకు నిరాకరిస్తున్నట్లుగా ఇల్కర్ ఐకి తెలిపారు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఎయిర్ ఇండియా, ఇతనే ఇల్కర్ ఐకి. యాక్చువల్గా ఎయిర్ ఇండియా ఇతన్ని CEOగా నియమించడం జరిగిందండి, MDగా CEOగా. కాకపోతే ఇప్పుడు నేను ఆ పదవి చేపట్టను అనేసి ఆయన చెప్పడం జరిగింది ఎయిర్ ఇండియాకి. అండ్ ఈ విషయాన్ని ఫిబ్రవరి 14న టాటా సన్స్ అయితే ప్రకటించింది. అండ్ మళ్ళీ అదే సంస్థ మళ్ళీ ప్రకటన చేసింది ఆయన ఆ పదవిలో ఉండనని చెప్తున్నారు, ఆ పదవిని నేను చేపట్టనని చెప్తున్నారు ఆయన, గుర్తుపెట్టుకోండి. అండ్ కొత్త వ్యక్తిని కొన్ని రోజుల్లో నియమిస్తారు మళ్ళీ. తర్వాత 10, ఫిబ్రవరి నెలలో GST వసూళ్లు ఎన్ని కోట్లుగా నమోదయ్యాయి అంటే 1.33 లక్షల కోట్లు అండి. GST మీన్స్ ఏంటంటే GST అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఫిబ్రవరి నెలలో GST వసూళ్లు 1.33 లక్షల కోట్లకు నమోదయ్యాయి. కిందటి ఏడాది అంటే 2021 ఫిబ్రవరి నెలతో పోలిస్తే 18% ఇది కొంచెం బెటర్ అయిందని చెప్తున్నారు. అయితే గత నెలలో నమోదైన 1.40 లక్షల కోట్లతో పోలిస్తే ఇది కొంచెం తక్కువే. అంటే జనవరిలో వచ్చేసి 1.40 లక్షల కోట్లు అయితే ఫిబ్రవరిలో వచ్చేసి 1.33 లక్షల కోట్లు వచ్చింది. అంటే కిందటి నెలతో పోల్చుకుంటే ఇది నష్టమే. అదే కిందటి సంవత్సరం ఇదే ఫిబ్రవరితో పోల్చుకుంటే బెటరే, 18%. అయితే తాజాగా 1.33 లక్షల కోట్లు వసూలులో ఇందులో సెంట్రల్ GST వచ్చేసి 24,435 కోట్లు, స్టేట్ GST వచ్చేసి 30,779 కోట్లు, అండ్ సమ్మిళిత 2 కలిపి వచ్చేసి మనకి 67,471 కోట్లు. అండ్ వస్తువులు దిగుమతులపై వసూలు చేసిన 33,800
33,837 కోట్లతో కలిపి సెజ్ రూపంలో 10,340 కోట్లు అండ్ వస్తువులు దిగుమతులపై వసూలు చేసిన 638 కోట్లతో కలిపి సెజ్ రూపంలో 10,344 కోట్లు వసూలైనట్లుగా ఆర్థిక శాఖ ప్రకటించింది. తర్వాత 11 పవర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ హోదాను పొందనున్న భారతీయ విమానాశ్రయం ఏది అంటే కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం అండి. ఓకే, సో ఇది ఎందుకు మారిందంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సౌరశక్తితో నడిచే ప్రపంచంలోని మొదటి విమానాశ్రయం అనమాట. అంటే ఫుల్గా ఇంకా నార్మల్గా బయట ఏం వాడకుండా పునరుత్పాదిత అంటే న్యాచురల్గా వచ్చే ఏదైతే ఎండ ద్వారా సేకరించిన ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీతోనే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎయిర్పోర్ట్ అయితే నడబోతుంది అనమాట. కేరళలోని కన్నూరు జిల్లాలోని పయ్యన్నూరు సమీపంలో తన కొత్త సోలార్ ప్లాంట్ని అయితే ప్రారంభించడం వల్ల ఫుల్గా సోలరైజ్డ్ ఎయిర్పోర్ట్గా మారడం జరిగింది. ఓకే, సో ఇది మొత్తానికి దాని యొక్క కథ. అయితే నెక్స్ట్ 12 ISFF ప్రపంచ కప్ 2022లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో భారతదేశానికి బంగారు పథకం సాధించిన షూటర్ ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే సౌరభ్ చౌదరి అండి. టోక్యో ఒలింపిక్స్లో స్వదేశానికి ప్రాతినిధ్యం వహించిన 19 ఏళ్ల సౌరభ్ చౌదరి ఈ ఏడాది ఫస్ట్ ప్రపంచ కప్లో స్వర్ణ పథకాన్ని సాధించాడనమాట ఈయన. అండ్ ఈజిప్ట్లో జరిగిన ISSF వరల్డ్ కప్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో 16-6 తేడాతో జర్మనీకి చెందిన మైకెల్ సాల్వాడ్ను ఓడించాడు ఆయన. అండ్ రష్యాకి చెందిన ఆర్టెం చౌర్నోసోవ్ కాంస్య పథకాన్ని అయితే గెలుచుకున్నాడు. అండ్ 10 మీటర్ల మెన్స్ విభాగంలో 584 పాయింట్లు సాధించి సెమీఫైనల్కు అర్హత సాధించిన సౌరవ్ గ్రూప్లో మొదటి స్థానంలో నిలిచాడండి ఆ గ్రూప్లో. తర్వాత 13 ప్రపంచ పౌర రక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చి 1 గుర్తుపెట్టుకోండి. సో ప్రకృతి సాంకేతిక విపత్తులు సహాయ సేవలు ప్రజల రక్షణపై అవగాహన పెంచే లక్ష్యంతో మార్చి 1వ తారీఖున 2021 2022 అండి ఇక్కడ ప్రపంచ పరిరక్షణ దినోత్సవంగా ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ పౌర రక్షణ సంస్థ దీన్ని ICDO అంటారు. ఓకే, ఇంటర్నేషనల్ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ అనమాట. అండ్ ఇది కాంగ్రెస్, ఈ పర్టికులర్ ఈ ICDO కాంగ్రెస్ 1990లో ప్రపంచ పౌర రక్షణ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంటే ప్రపంచ